ప్రధాన ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధ్యక్షులు బహుశా ఇవాళ ఎల్పీ మీటింగు తాను హాజరవుతున్నా అని అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి తప్పొప్పుల మీద తనకున్నటువంటి అనుభవం లేకుంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా అవన్నీ కూడా ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం బహుశా స్వయంగా ఆయనే రంగంలో దిగబోతున్నారని. సరే రేపంటే గవర్నర్ ప్రసంగమే కాబట్టి ఏమి ఉండకపోవచ్చు, కానీ బట్ ప్రభుత్వం దానికి సిద్ధమవుతుందా ఎదుర్కోవడానికి? ఎందుకంటే ఇప్పటిదాకా రావాలన్నారు. ఆయన కూడా అన్నాడు, నేను ఇప్పటిదాకా వేచి చూసా, ఇక నేను కొడితే ఎట్లా ఉంటుందో తెలుసు కదా అని కూడా అన్నారు. వ్యూహాలు ప్రతివ్యూహాలు అని రంగం సిద్ధం చేసుకున్నారా? గుడ్ ఈవినింగ్ పివి గారు. ఇప్పుడు కొడితే గుద్దితే ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఉండవు. ప్రజల కోసం ప్రభుత్వం పని చేయాలి, ప్రతిపక్షాలు పని చేయించేలా ప్రశ్నించాలి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి. కాబట్టి వస్తే రమ్మనే కదా మనం ప్రతిసారి అంటున్నాం. కాబట్టి వచ్చి ప్రజా సమస్యలు కానీ లేకపోతే ఇతరత్ర ఏమైనా అంశాలు ఉంటే ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండాల్సిన పరిస్థితి ప్రతిపక్షానికి ఉంటుంది. అది కాకుండా రావడం కొట్లాట కోసం అంటే ఇది రాజ్యం కాదు. ఆ భాషనే ప్రజాస్వామిక పరిభాష కాదని. కాబట్టి కేసీఆర్ గారు వచ్చినా రాకపోయినా, ఇంకెవరు వచ్చినా రాకపోయినా ప్రభుత్వం ఆగదు. ప్రభుత్వం తను చేయాలనుకున్న పనులన్నీ కూడా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వారికి కుల జనగణన ఇష్టం లేదు, చేయకుండా ఉన్నామా? చేసినాం కదా, దాని చట్టం చేస్తున్నాం కదా. ఇన్ని రోజులు వాళ్ళు ఉన్నారు, ఎస్సీలకు సంబంధించిన వర్గీకరణ అంశం వాళ్ళు చేయలేదు, 9 సంవత్సరాలు చేస్తున్నాం కదా. కేసీఆర్కి ఇష్టం లేదనో, లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేదనో, లేదంటే బీజేపీకి ఇష్టం లేదనో ఏవి కూడా ప్రజా ఉపయోగకర అంశాలు చేయకుండా ఉండవు. ప్రత్యేకించి ఈరోజు నేను రావాలనా వద్దా అని తేల్చుకోవాల్సింది కేసీఆర్ గారు. అది తేల్చుకున్న తర్వాత వారు వచ్చిన తర్వాత ఆలోచిద్దాం వస్తారా రారా అనేది పక్కన. వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు, మేము సరిపోతామని. ఇప్పుడు కేసీఆర్ రావాలి మిమ్మల్ని ఏదో అంటే మీరు కూడా ఏదో కవ్వింపు చర్యలకో అంటే ఆయన పిలిచి అవమానించాలనో పిలిచి దూషించాలనో అలాంటి వ్యూహాల్లో ఉన్నారని వాళ్ళు అంటున్నారు. అందుకని నేను కేటీఆర్ హరీష్ రావు మేము చాలంటున్నారు వాళ్ళు. ఈ అనుమానం వచ్చిందంటే గతంలో మీరు అది చేసిండ్రుగా. మరి అప్పుడేమైంది? బట్టి విక్రమార్క గారిని సభలో సిఎల్పి లీడర్గా ఉన్న ఆ పదవిని తీసేసిండ్రు. ఆయన మాట్లాడితే అవమానించిండ్రు. సభలో మాట్లాడిన సంపత్ కుమార్ గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఇద్దరిని ఎక్స్పెల్ చేసే హక్కు లేకపోయినా చేసిండ్రు కదా. మీలాగా ప్రజాస్వామిక వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోదు. నువ్వు రాకముందే ఇవన్నీ అనుమానాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే, నువ్వు వస్తే ఇది జరుగుతుందనే ఒక అనుమానం ఏదైనా ఉంటే అది నీ ఇష్టం. కానీ చర్చ పెట్టినప్పుడు చర్చాంశాల్లో డెఫినెట్గా ప్రతి ఒక్కటి గత ప్రభుత్వాలతో పోల్చాల్సి వస్తుంది, కంపారిజన్ ఉంటుంది. ఇప్పుడు సభలో లేని వ్యక్తి మీద మనం మాట్లాడడానికి లేదు. కేసీఆర్ గారి మీద పేరు తీయడానికి అవకాశం లేదు, గత ప్రభుత్వం అనాల్సి వస్తుంది. ఏదైనా ఇప్పుడు వాళ్ళు ఒక అంశాలు తెర మీద తెచ్చిండ్రు అనుకోండి, ఆ అంశాల మీద చర్చ చేసినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉంటే గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ప్రస్తావన తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే తప్పించుకుంటున్నా అనేది నాకు డౌట్. తర్వాత 6 నెలలకు ఒకసారి మస్టర్ వేసుకోవాలి. కాబట్టి మళ్ళీ వచ్చి మస్టర్ వేసుకొని పోతానికి వస్తాడా బిల్లు చదివే రోజు? ఏది మనం ఏదైతే బడ్జెట్ బిల్లు ఉందో ఆ రోజు చదివే రోజు వచ్చి బడ్జెట్ మీద ఒక కామెంట్ చేసి వాద ప్రతివాదనలు ఉండవు, షార్ట్ టర్మ్ డిస్కషన్స్ ఉండవు, లాంగ్ టర్మ్ డిస్కషన్స్ ఉండవు. కాబట్టి వచ్చి 1-2 రోజులు మస్టర్ వేసుకొని పోవడానికి ఉపయోగపడుతుందా, లేదంటే సభ మొత్తం ఉంటాడా అనేది చూడాలి. ఫస్ట్ నేను ఏమంటున్నా, కేసీఆర్ వస్తే రానివ్వండి. ఆయన వచ్చుడు సమస్య కాదు, ప్రజలు సమస్యల అంశం. లేదంటే మేము అనుకుంటున్నా ఇప్పుడు ఏవైతే బిల్స్ ఉన్నాయి, 2 బిల్స్తో పాటు ఇంకేమేమి ఇతరాతర అంశాలు, తాగునీటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం వస్తుంది కాబట్టి ఆ ముందస్తు చర్యలు ఎటు తీసుకోవాలి, చివరికి అప్రాప్రియేషన్ బిల్తోనూ సభ ముగుస్తుంది. ఇవి చర్చ పెట్టుకుంటా. కానీ ఆయన వస్తే మీరు తట్టుకోగలరా, మేము చాలు, ఇవన్నీ మాకేంది సార్, మాకేం అవసరం చెప్పండి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే వచ్చేటోళ్ళు వస్తారు, రానోళ్ళు రారు. రాకపోతే రాజీనామాలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు కదా. ఎందుకంటే మేము వస్తే ఇప్పుడు అసలు సమస్య ఏంది రాకపోవడానికనంటే మమ్మల్ని అవమానిస్తారని. మీరు గతంలో అవమానించిన చరిత్ర ఉంది కాబట్టి ఇతరుల మీద అనుమానాలు వస్తున్నాయి తప్పితే, మరి అట్లా అనుకుంటే కేటీఆర్ హరీష్ రావు కూడా అవమానించవచ్చు కదా. వాళ్ళే శనుకులేస్తున్నారు, వాళ్ళే వ్యంగాలేస్తున్నారు, వాళ్ళే కసాబుసా మాట్లాడుతున్నారు. మొత్తం వాళ్ళదే, అసలు ప్రభుత్వం వాళ్ళదన్నట్టు నడుపుకుంటూ పోతున్నారు. బయట చర్చ వినలేదా మీరు? మేమే ప్రభుత్వం ఉన్నాం, ఇంకా ఇప్పుడు అధికార పక్షం ఉన్నదే విపక్షం అన్నట్టుగా బిల్డప్లు జరుగుతున్నాయి కదా. మరి అది ఎట్లా చూద్దాం? కాబట్టి సభ సమయం ప్రజల కోసం. మీరు ప్రజల కోసం కట్టుబడి మీ పార్టీ ఉంటే రండి, లేకపోతే రాలేమని అంటే
దాన్ని మనం ఏం చేసేది లేదు, మనం ఆగేదైతే లేదు. ప్రత్యేకించి ఈ వాదన మేము వస్తాము రాము, మేము వస్తే మామూలుగా ఉండదు, వస్తే ఎట్టుంటుందో చూసుకుందాం, లేవు మళ్ళీ అట్నే అంటారు, మళ్ళీ వస్తే అవమానిస్తారా, వస్తే ఏమైనా ఇన్సల్ట్ చేస్తారా? సభ సాంప్రదాయాలు లేవా? ఇప్పుడు సభా వ్యవహారాల శాఖ మంత్రి లేదు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఆయన ఇట్లనే వాటిని ఎంకరేజ్ చేసిండా? చేస్తారా అట్లా? అది సభా సాంప్రదాయం. మేము మీలాగా వ్యవహరిస్తే బయట పరుగు పోద్ది అనేది మాకు ఉండదా? కాబట్టి వీటన్నీ కూడా నాన్ ఇష్యూని మళ్ళీ ఇష్యూ చేసి ఆయన వస్తే ఇదేదో ప్రొటెక్షన్ మేజర్గా అనిపిస్తున్నది నాకు. వస్తే నన్ను ఏమని అంటే వస్తా, నన్ను ఏమనంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీరు క్వశ్చన్ చేస్తారా, మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తామా? మీరా సభానాయకుడు రేవంత్ రెడ్డి గారు? లేకపోతే రేవంత్ రెడ్డి గారు సభానాయకుడు ఉండడం వల్ల రావడం నప్పక రావట్లేడా, రావాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాడా? అది కేసీఆర్ గారు తెలుసుకుంటే మంచిది. రైట్. జోలకంఠ రంగారెడ్డి గారు, అంటే మీరు కూడా చాలా సీనియర్ సభ్యులుగా ఉన్నారు, గతంలో పనిచేశారు, చట్టసభలు జరుగుతున్న తీరు సరే, ఒకనాడు ఉన్నటువంటి ఒక